శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా శ్రీహరి లీలావతారములు అనేటువంటి అంశములో మనమున్నాము. బ్రహ్మగారు నారదునకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. భగవంతుని అవతారాలన్నీ కూడా వరుసగా చెప్తూ ఉన్నారు. అందులో భాగంగా శ్రీరాముని అవతారాన్ని బ్రహ్మగారు నారదునికి చెప్తూ ఉన్నారండి. సూర్యుని పుత్రుడగు సుగ్రీవుని సహచరునిగా అంగీకరించాను. ఇంద్రుని పుత్రుడగు వాలిని సంహరించి సుగ్రీవునకు భార్యను రాజ్యమును అప్పచెప్పాను. సీతను అపహరించిన కారణముగా రావణాసురుని సంహరించుటకు వానర సైన్యములను సమకూర్చుకొని దక్షిణ దిక్కుగా ప్రయాణమై దక్షిణ సముద్ర తీరం చేరెను. దాటుటకు శక్యము కాని విధముగా నిలబడి సముద్రుడు దారి విడువలేదు. రాముడు కనుబొమ్మలు చిట్లించి క్రోధముతో ఎర్రబడిన నేత్రములు గలవాడై సముద్రుని వంక తేరిపారచూచెను. చూచినంత మాత్రముననే సముద్రుడు జలములను ఇంకించి దారిని విడిచెను. కరుణాసముద్రుడగు శ్రీరాముని సముద్రుడు శరణు వేడెను. రాముడు కరుణించి సముద్రుని మరలా నింపి నలునిచే సేతువును బంధింపచేసి ఆ మార్గమున లంకా పట్టణము చేరెను. పూర్వము శంకరుడు ఒకే బాణమున త్రిపురములను నిర్మూలించెను. అట్లే శ్రీరాముడు మహాగోపురములతో, శాలలతో, భవనములతో, తోరణములతో, రథములతో, అశ్వములతో, శస్త్రములతో, శస్త్రమందిరములతో, రాక్షసుల సమూహములతో కూడిన లంకా పట్టణమును దగ్ధము చేసెను. లోకములకు భయంకరుడైన రావణుని సంహరించి వాని తమ్ముడైన విభీషణుని రాక్షసరాజుగా పట్టాభిషేకము చేసి కీర్తి వడసెను. ధర్మము రక్షించు స్వభావం కలవాడై కూడా ధర్మము కొరకు యుద్ధమున రాక్షసులను ధ్వంసము చేసెను. తీవ్రమైన దండన అన్న ఇష్టము లేకున్నను కరుని దండించుటలో సమ్మతి చూపెను. పుణ్యజనులను రక్షించును వాడై పుణ్యజనులని పేరు పొట్టుకొనిన రాక్షసులను అంతము చేసెను. ఆశ్రయించిన వారికి విభీషణుడు కానున్నను విభీషణునికి ఆశ్రితుడయ్యను. అతని కీర్తిచే దిక్కులు వెలుగొందినవి. ఇక్కడ ఆశ్రయించిన వారికి విభీషణుడు కానున్నను అన్నారండి. అంటే విభీషణుడు అంటే భయంకరమైనటువంటి వాడని అర్థం. కనుక ఆశ్రయించిన వారికి భయంకరుడైన కాకపోయినప్పటికీ విభీషణుడికి ఆశ్రితుడయ్యను అంటున్నారు. అంటే విభీషణుడికి ఆశ్రయం ఇచ్చాడు శ్రీరామచంద్రమూర్తి. అతని కీర్తిచే దిక్కులు వెలుగొందినవి. అట్టి శ్రీరామావతారము జగత్ పవిత్రమైనను సృష్టి ఎడల ప్రసన్నమైనది. ఇక కృష్ణావతారమును గురించి వివరించేదను. భూమిపై రాక్షసాంశలతో పుట్టిన పరిపాలకులు అనేకులు సేనలను పెంచుకొని ధర్మ విరుద్ధముగా భూదేవికి పెక్కు బాధలను కల్పించింది. భరింపలేక దుఃఖించుచు భూమి మొరపెట్టుకొనగా భూభారమును పోగొట్టుటకై నారాయణుడు తన తెల్లని నల్లని 2 వెంట్రుకల నుండి బలరామకృష్ణుల అవతారములుగా దిగివచ్చి యదుకులమున లీనమయ్యను. వసుదేవుని భార్యలైన దేవకియు రోహిణియు కృష్ణ బలరాములను కనిరి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, నారాయణుడు తేజోమయుడైన ఆత్మస్వరూపుడు. నారాయణుడు అంటే ఎవరు? తేజోమయుడైనటువంటి ఆత్మస్వరూపుడు. ఆత్మరూపంలో ఉన్నది భగవంతుడే, పరమాత్మయే. అతని కేశములనగా తన నుండి ప్రసరించిన కిరణములు. కనుక ఇక్కడ ఏమన్నారండి, నారాయణుడు తన తెల్లని నల్లని 2 వెంట్రుకల నుండి బలరామకృష్ణుల అవతారములుగా దిగివచ్చాడన్నారు కదా. కనుక నారాయణుడు ఆత్మస్వరూపుడు, అతని కేశాలంటే ఆయన నుండి ప్రసరించిన కిరణములు
అందు ఆయన కేశాలంటే ఆయన నుంచి వచ్చిన కిరణాలు. అందులో రాత్రి రూపముగా చీకటితో ప్రసరించిన కిరణము శ్రీకృష్ణుడుగా జన్మించెను. రాత్రి రూపంగా చీకటితో ప్రసరించిన కిరణము అది శ్రీకృష్ణుడుగా జన్మించాడండి. పగటి రూపముగా ప్రసరించిన తెల్లని కిరణము బలరాముడుగా జన్మించెను. కనుక తెల్లని నల్లని 2 వెంట్రుకల నుండి అవతారాలుగా దిగివచ్చాడంటే అర్థం అదండి. ఆ నల్లని వెంట్రుక అంటే ఆ నల్లని కిరణము రాత్రి రూపమైనటువంటిది. ఆ కిరణం శ్రీకృష్ణుడిగా జన్మించెను. తెల్లని కిరణం అంటే పగటి రూపమైనటువంటిది. పగటి రూపముగా ప్రసరించిన తెల్లని కిరణము బలరాముడుగా జన్మించెను అంటున్నారు. ఇరువురును కలిసి సంధ్యలలో పుట్టిన రాక్షసాంశములు గల వారిని సంహరించిరి. సంధ్యలలో పుట్టారు రాక్షసులు. అటు పగలు కాదు, ఇటు రాత్రి కాదు, మధ్య సంధ్యా సమయం ఉంటుంది కదండి. కనుక ఈ కృష్ణుడు బలరాముడు ఇద్దరూ కలిసి సంధ్యలలో పుట్టిన రాక్షసాంశములు కలవారిని సంహరించిరి. అందు శ్రీకృష్ణుడు భగవంతుని ప్రత్యక్ష స్వరూపముగా అవతార తత్వమున దిగివచ్చినను మానవాతీతములైన ఆశ్చర్యములను ప్రదర్శించుటచే కేవలము నారాయణుడుగా గుర్తింపబడెను. అదండి, కృష్ణుడు భగవంతుని ప్రత్యక్ష స్వరూపం. అవతారంగా దిగి వచ్చినప్పటికీ కూడా మానవాతీతమైనటువంటి ఆశ్చర్యములను ఆయన ప్రదర్శించారు. కేవలము నారాయణుడిగా గుర్తింపబడ్డాడంటే సాక్షాత్ నారాయణుడే. అతను ఆచరించిన మహాకార్యములను వర్ణింపనలవి కాదు. కృష్ణుడు చేసినటువంటి పనులు మనం వర్ణించగలవండి, వర్ణింపనలవి కావు. అయినను తోచినంత వరకు వర్ణించెదను అంటున్నారండి బ్రహ్మగారు. బ్రహ్మగారే ఏమంటున్నారు? వర్ణింపనలవి కాదయ్యా అంటున్నారు. అయినా నాకు తెలిసినంత మేర చెబుతానయ్యా, తోచినంత వరకు వర్ణిస్తానయ్యా అంటున్నారు. కనుక ఇంకా మనలాంటి వాళ్ళకి ఏం వర్ణ కుదురుతుందండి? బ్రహ్మగారే వర్ణించనలవి కాదంటున్నారే. ఇంకా చెప్తున్నారండి బ్రహ్మగారు. అతడు పురిటింటిలో పొత్తుల శిశువై ఉండగా ఒకనాడు పూతన అను రాక్షసి స్తనములకు విషము ధరించి వచ్చెను. ఆమె ప్రాణములను హరించి అతడు సులభముగా యమలోకమునకు పంపెను. అతడు 3 నెలల బాలకుడై ఉన్ననాడు శకటాసురుడును రాక్షసుని తన పాదములతో భయంకరముగా తన్ని యముని సమీపము చేర్చి తన వారిని రక్షించెను. అతనిని యశోద గారాభము చేయుచున్నదని ఒకనాడు గోపికలందరూ వచ్చి అతని దుండగములను చెప్పి రచ్చ చేసిరి. యశోద కృష్ణుని రోట కట్టెను. అతడు రోటి నీడ్చుకొని పోయి మిన్నుముట్టియున్న 2 మద్ది చెట్లను కూల్చెను. అతని అద్భుత లీలకు జనులందరూ పొగడిరి. ఓ యోగీంద్ర, కృష్ణుడు యశోద బిడ్డడను సత్యము ఇప్పటికి నమ్మజాలకున్నాను. అతడు ఒకనాడు నోరు తెరచి అందు సకల చరాచర జగత్తులను జీవరాశులతో, అరణ్యములతో, నదులతో, సముద్రములతో కూడా సమస్త విశ్వరూపమును చూపించెను. ఆమె ఆశ్చర్య పరవశ అయ్యను. కృష్ణావతారానికి సంబంధించిన విశేషాలు బ్రహ్మగారు నారదునకు చెప్తూ ఉన్నారండి. యమునా నదికి సంబంధించిన ఒక కొలనిలో కాళీయుడను ఒక సర్పము వసించుచుండెను. అతని నోళ్ల నుండి వెలువడిన విషములు కలసిన ఆ కోనేటి నీటిని త్రాగిన జనులందరూ చనిపోవచుండిరి. శ్రీకృష్ణుడు కోనేటిలో దుమికి కాళీయుని వెలువరించి అందుండి మరి ఒక తావునకు పంపి అచ్చటి వారిని రక్షించెను. కుమార, ఒకనాటి రాత్రి గోకులమందలి గోపకులందరూ గాఢ నిద్రలో ఉండగా కారు చిచ్చు చుట్టుముట్టెను. వారు మేల్కాంచి ఏమియూ తోచక కృష్ణ మమ్ము రక్షింపుము, దయచూడుము అని కేకలు పెట్టిరి. కృష్ణుడు వెంటనే మీరు కన్నులు మూసుకొనుడు, నేను ఈ అగ్ని ఆర్పివేయుదును అని పలుకగా వారట్లు చేసిరి. వెంటనే కృష్ణుడు దావాగ్నిని తన వైపునకు ఆకర్షించి మృంగి గోపకులను రక్షించెను. ఒకనాడు నందుడు
యమునా నది బురదలో దిగబడి మునిగిపోయాను. వానిని వరుణుడి బంధనముల నుండి కృష్ణుడు తప్పించి రక్షించెను. హయాసునుడను రాక్షసుడు తన మాయతో ఒకనాడు గోవులను కొండ గుహలోనికి పంపి గుహదారిని బంధించెను. కృష్ణుడు వానితో పోరాడి చంపి గోవులను గోపకులను రక్షించెను. గోపకులు ప్రతి సంవత్సరము దేవేంద్రునకు ప్రీతిగా ఉత్సవములు చేయుచుండిరి. కృష్ణుడు వారించి మానిపించెను. దానితో ఇంద్రునకు కోపం కలిగెను. ఇంద్రుడు కారు మేఘములను పురికొల్పి గోకులమును ముంచెత్తుడని ఆజ్ఞాపించెను. భయంకరమైన గాలులు చెలరేగి ప్రళయకాల మేఘములు ఆక్రమించినవి. సప్తమారుత మండలములను చీల్చుకొని పోగు మెరపు తీగలతో వెంటనే చీకటులు క్రమ్ముకొని కారు మేఘములతో సూర్యచంద్రుల కాంతులను చొరనీయక పట్టిన ముసురుగా ధారాళమైన వర్షము కురిసెను. ఆ వానకు తట్టుకొనలేక సొమ్మసిల్లిపోవచ్చున్న గోకులము వారందరూ కృష్ణ రక్షింపుమని మొరలిడిరి. అప్పటికి కృష్ణుడు 7 సంవత్సరముల వయసు కలవాడైనను స్తంభము వలె చేయి పైకెత్తి నిలబడి 7 అహోరాత్రములు పర్వతమును గొడుగు పట్టునట్టుగా ఎత్తి గోవుల గోపాలకుల గుంపులను కాపాడెను. 7 సముద్రములతో చుట్టబడి ఉన్న భూమిని ధరించిన నారాయణునకు ఇది ఒక ఆశ్చర్యకరమైన పని కాదు. శరదృతువున వెన్నెలలు కురియుచుండగా ఒకనాటి రాత్రి యందు కృష్ణుడు రాసక్రీడ అను మహోత్సవము చేసెను. మంద్రము, మధ్యము, తారము అను స్థాయిలలో సప్తస్వరములు ఒప్పగా కళలు, జాతులు, మూర్ఛనలు సంతోషము కలిగింపగా తన వేణువు రంధ్రముల నుండి గానామృతము ప్రసారించి అవ్యక్త మధురముగా స్పృశించినప్పుడు మ్రోడులు కూడా చిగురించినవి. సంగీతమున సప్తస్వరములకు సా రి గ మ ప ద ని అను సంకేతములు కలవు. సంగీతంలో సప్తస్వరాలకు మనకు తెలుసండి సరిగమ పదని అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. వీనిని ధా రి గా ని పా సా మ అను వరుసలో మంద్రము, మధ్యమము, తారము అను 3 స్థాయి భేదములతో శ్రీకృష్ణుడు గానము చేయుచు ఈ స్వరముల వరుసకు సంబంధించిన రాగములన్నింటిలో సంగీతము పలికించెను. వేణువుపై అతనికి గల నైపుణ్యముచే కళలు, మూర్ఛనలు అలంకరించుచు జాతులు అనబడు గీతములు పాడెను. దానితో వినువారికి కేవల సంతోషము కాక బ్రహ్మానందము కలిగెను. కేవలం సంతోషం కాదటండి, అది బ్రహ్మానందంట. ఆ వినేవాళ్ళకి బ్రహ్మానందం కలిగిందిట. అట్లు కలుగుటకై కావలసిన నృత్యము, అందలి ముద్రలు, బంధములు గోపికలకు అప్రయత్నముగా సిద్ధించినవి. వాళ్ళకేమీ తెలిసి పెట్టలేదుటండి. ఆ ముద్రలు పెట్టారట, నృత్యం చేశారట. ఏమంటే వాళ్ళు ఎక్కడైనా నృత్యం నేర్చుకున్నారా ఎవరైనా టీచర్ని పెట్టి? ఏమీ లేదండి. అప్రయత్నముగా అంటున్నారు మాస్టర్. అప్రయత్నముగా సిద్ధించినవి. ఇందు షడ్జమను స్వరమును అనంతకాలమున లయము చేసి మిగిలిన 6 స్వరములను 6 ఋతువుల శోభలుగా కృష్ణుడు అనుభవింపచేసెనని సంప్రదాయము చెప్పుచున్నది. ఈ సంప్రదాయము అంతకుముందు చాలా కాలము నుండి వేద విజ్ఞానమున సామవేదమను పేరుతో ఉపదేశింపబడెను. దాని పరిపూర్ణ స్వరూపమే శ్రీకృష్ణుడు. కనుకనే వేదములలో సామవేదము నేను అని భగవద్గీతలో చెప్పెను. దాని అనుభవం మాత్రము బృందావనము వారికే దక్కినది. బృందావనంలో అప్పుడున్నటువంటి ఆ గోపికలు, వాళ్ళకి దీని అనుభవం దక్కిందటండి. ఒకనాడు కృష్ణుడు వేణువు ఊదుచుండగా గానమాధుర్యమునకు ఆకర్షింపబడి గోపకాంతలు నడిచి వచ్చుచుండిరి. దారిలో కుబేరుని సహచరుడకు ఒక గంధర్వుడు మాయతో వారిని అపహరించెను. అతని పేరు శంఖచూడు. వాని మదమడచి శ్రీకృష్ణుడు గోపికలను రక్షించెను.
శ్రీకృష్ణుడు గోపికలను ఆకర్షించినది గానానందము రూపమైన బ్రహ్మానందము కలిగించుటకు. ఎందుకని ఆకర్షించాడు శ్రీకృష్ణుడు వాళ్ళని అంటే గనక గానానందము రూపమున, ఈ గానము అనేటువంటి రూపంలో వాళ్ళకి బ్రహ్మానందం కలిగించటం కోసం అటండి. దానిలో వారు ప్రజ్ఞలుగా శ్రీకృష్ణుని యందు వసింతురు. ఇది తెలియక గంధర్వుడు దీనిని మరి ఒక విధమైన సుఖానుభవముగా అర్థము చేసుకొని తన సంగీతముతో వారలను ఆకర్షించి పరవశత్వము కలగజేసి శీలము భంగము కలిగించుటకు ప్రయత్నించెను. వారి ప్రజ్ఞలు కృష్ణుని యందు ఉండుటచే అతడు మనస్సుననే గ్రహించి వెంటనే పోయి గంధర్వుని శిక్షించెను. అదండి ఇక్కడ మనకి శంఖచూడుడికి అది చెప్తూ ఉన్నారు కదండి, దాని అర్థం అదట. ఇక్కడ శ్రీకృష్ణుడు వాళ్ళకి బ్రహ్మానందం కలిగించడం కోసం వాళ్ళని ఆకర్షించాడు. దానిలో వాళ్ళు ప్రజ్ఞలుగా శ్రీకృష్ణుని యందు వసించారండి. ఇది గంధర్వుడికి తెలియదు పాపం. దీన్ని మరి ఒక విధమైన సుఖానుభవముగా అర్థం చేసుకున్నాడు. తన సంగీతంతో వాళ్ళని ఆకర్షించి పరవశత్వం కలగజేసి శీలము భంగం కలిగించడానికి ప్రయత్నం చేశాడు. కానీ వారి ప్రజ్ఞలు ఎక్కడున్నాయి? కృష్ణుని యందు ఉన్నాయి. అతడు మనస్సుననే గ్రహించి వెంటనే పోయి గంధర్వులను శిక్షించెను అని అంటూ ఉన్నారు. నరకాసురుడు, మురుడు, ప్రలంబుడు, కాలయవనుడు, మదపుటేనుగు, ముష్టికుడను మల్లుడు, కంసుడు, శంబరుడు, శిశుపాలుడు, పంచజనుడు, పౌండ్రక వాసుదేవుడు, పల్వల్లుడు, దంతవక్త్రుడు, వానరుడు, కరుడు, సాల్వుడు, వత్సాసురుడు, బకాసురుడు, నాగుడు, విదూరథుడు, రుక్మి, కేసి, దర్దురుడు, వృషభాసురుడు, ధేనుకాసురుడు మొదలగు దుష్టులందరి సంహారము కృష్ణ అవతారమున జరిగింది. అంటే ఈ అవతార విశేషాలన్నీ బ్రహ్మగారు నారదునికి చెప్తూ ఉన్నారు కదండి. అందువల్ల ఇదిగో బలానా రాక్షసుల సంహారం కూడా కృష్ణావతారంలో జరిగిందయ్యా అని వివరిస్తూ ఉన్నారండి. ఈ రకంగా అవతార విశేషాలన్నీ కూడా నారదులకు చెప్తూ ఉన్నారు. కనుక కృష్ణావతారంలో ఉన్నాం మనము. రేపు కూడా ఈ కృష్ణావతారంలోని విశేషాలనే మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.